ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు భద్రాచలం రహదారిపై కారుకు నిప్పంటించారు. అల్లూరు జిల్లా సరివెల్ల గ్రామం వద్ద ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. ఈ పని మావోయిస్టులే చేశారా లేక ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు భద్రాచలం రహదారిపై కారుకు నిప్పంటించారు. అల్లూరు జిల్లా సరివెల్ల గ్రామం వద్ద ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. ఈ పని మావోయిస్టులే చేశారా లేక ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, చెప్పండి, ఈ అనుమానాస్పద ఘటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద ఈ సంఘటన జరిగింది. రాత్రి సమయంలో ఏదో గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారును దగ్ధం చేశారు. ఈ దగ్ధం చేసిన నేపథ్యంలో ఇది మావోయిస్టుల పనా లేకపోతే ప్రమాద కారణంగా జరిగిందా అన్న విషయం తేలవలసి ఉంది. అయితే ప్రమాదం జరిగితే కనుక మనుషులు ఎవరైనా ఉండే అవకాశం ఉంది. మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలైట్లు కానీ ఈ విధమైన సంఘటనలు పాల్పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కనుక పోలీసులకి సమాచారం అందింది. పోలీసులు మావోయిస్టులు అయినా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీని మీద క్లారిటీ రావాల్సింది. అయితే ఈ 2-3 రోజులకు బట్టి కూడా చింతూరు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక మావోయిస్టులు ఒక లేఖ కూడా పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా లేకపోతే చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది, ఇలా ఉంటే పద్ధతి కాదంటూ 2-3 మావోయిస్టు లేఖలు, పోస్టులు కూడా వెళ్తే 2-3 రోజుల క్రితం. అయితే ఈ సంఘటన రాత్రి జరిగిందని చెప్పి స్థానికులు చెప్తారు. ప్రస్తుతం అయితే కనుక కారు దగ్గరకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం లేదని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటన కారు ప్రమాదం కారణంగా కాలిపోయిందా లేకపోతే మావోయిస్టులు కానీ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. దాని మీద చేస్తామని చెప్పేసి పోలీసు యంత్రాంగం చెప్తోంది. లక్ష్మి, రైట్ దత్తు, థ్యాంక్ యూ.